16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఊరికే చూస్తూ ఊరుకో. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే యాంగిల్ చూస్తారండి వీళ్ళు. ఆ రెండో యాంగిల్ ని చూపించాలి. అప్పుడు వరకు యాంగిల్ చూడాలి. రెండో యాంగిల్ 29 to 34 చూస్తారు. ఎన్నికల రిజల్ట్ వచ్చే సమయంలో 80 దాటంగానే, 88 కూడా దాటవసరం, 80 మ్యాజిక్ ఫిగర్ దాటంగానే ఊర్లు ఖాళీ చేసి తెలుగుదేశం నాయకులు వెళ్ళకపోతే బాధ్యత నేను పేరు మార్చుకుంటా. మేము ఈ రోజుకు ఊళ్ళలో నిలబడి ఉన్నాం, స్టిల్ మీ లైవ్ లో కూర్చొని మాట్లాడుతున్నాం. ఈ పిరిగి పందలు పారిపోతారు. 80 సీట్లు దాటితే చాలు, 88 మ్యాజిక్ ఫిగర్ దాకా కూడా అవసరం. 80లో ఆధిక్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కలపడంగానే మొత్తం సూట్ కేసులు, ఇంట్లో ఉన్న సామాన్లు సర్దుకొని లారీలు వేసుకొని ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడినా, ఇటువంటి దాడులు చేసినా, ఇంకా జగన్ సార్ మాట ఇన్ని రోజులు మేము కూడా గమ్మనున్నాం. కానీ జగన్ సార్ చెప్పినా కూడా వినకుండా దాడులు చేస్తారని కూడా ఈ సందర్భంగా ఒక్కొక్కటి సంగతి తెలుసుకో. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుకి